అర్రే అప్పటి నుంచి ఇక ముచ్చట చెప్పాలి అనుకుంటాను కానీ ఇగో మా ఆయనలే మతి మనిషిన ఇక ముచ్చట ఈడ కూర్చొని చెప్పుడు కాదు కానీ నేను టీవీ వెనక పోయి చెప్పేస్తా మీరు చూసేరి నాడు రే. ఇంకో ముచ్చట ఏంటంటారా, ఇదిగోండి ఇదేనా అయితే ఆంధ్రాలో చంద్రబాబు ఫ్రీ బస్సు పెట్టారట కదండి. ఇటు మా తెలంగాణలో శిష్యుడు రేవంత్ సారును ఎన్నడూ పెట్టారండి. ఇక శిష్యుడి బ్యాటలోనే గురువుగా నడిచారట కదండి. ఇంకే ఉందండి, మా తెలంగాణలో ఎలాగైతేనో మా ఆడపడుచులు బస్సులలో పోట్లాడేసుకున్నారో ఆంధ్రాలోనూ అలాగే అవుతుందండి. అగ చూడండి ఎట్లా పోట్లాడేసుకుంటున్నారో. అయ్య బాబోయ్ ఏంటండి ఎవరూ తగ్గట్లేదేనండి బాబు. ఎవరైనా ఉంటే ఆపండి. అయితే ఇలా ఎందుకు పోట్లాడేసుకుంటున్నారో మీకు కూడా అర్థమై ఉంటది కదండి. సీటు కోసమేనటండి, సీటు కోసము విజయవాడ నుంచి జగ్గైపేటకి వెళ్తున్నారటండి. బస్సులోనూ అందరూ ఆడవాళ్ళే ఉన్నారండి. కానీ సీట్లు తక్కువ, బస్సులు తక్కువ, మనోళ్ళు ఎక్కువ అండి. ఇంకేదండి తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టు అయిపోయిందటండి ఫ్రీ బస్సు కదా. నేను కాదండి బాబు ఇలా అనేది, సీటు లేని మగవాళ్ళే అంటున్నారండి బాబు. బాబోరు మా గొప్ప పథకం తెచ్చారులే. తెలంగాణలో ఓట్లాడేసుకుంటే ఆంధ్ర ఆడవాళ్ళు ఎందుకు గమ్మునుండాలి, వాళ్ళ చేతులకు జుట్లకు పని చెప్పాలి అని అనుకున్నారో ఏమో. ఏమోలండి మనకెందుకు.